నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 రోడ్లు, రహదారులు గత ప్రభుత్వంలో అన్నీ పాడైపోయి గుంతలు, నడవలేని పరిస్థితులు, బండ్లు నడపలేని పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో వారితో విసిగి వేసారిపోయి కూటమి ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా కృతజ్ఞతలు. పల్లె పండుగ 2.0 ఇది దాదాపు 6,000 కోట్ల పైతోటి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, కోనసీమకి ఈ మట్టిలో, ఈ నేలలో అగ్ని ఉంటుంది. అంటే ఖనిజ నిక్షేపాలు ఎప్పుడు బ్లోడ్ జరుగుతూ ఉంటాయి. ఈ తిండి తిన్న మీకు, ఈ గాలి పీల్చిన మీకు ఎంత తెగింపు, ఎంత పౌరుషం ఉంటుందో నేను బాగా అర్థం చేసుకున్నాను. ఆడపిల్లలకు కూడా ఎంత తెగింపు ఉంటుంది. ఇక్కడ దారి పొడుగున వస్తూ ఉంటే అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, ఆడపడుచులు హారతులు ఇస్తూ, పెద్దలు, పిన్నలు, యువత హారతులు ఇస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. ఇంత ప్రేమకి నోచుకునే అర్హత నాకు ఉందా అనిపిస్తుంది ఒకసారి. భగవంతుడి దీవెన, మీ అందరి ఆశీస్సులు, చల్లని ఆశీస్సులు. మీరు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పూర్వవరం శివాలయం ఆగిపోయింది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే దాన్ని ఎలా వదిలేస్తాం? నేను మీకు మాటిస్తున్నాను, అది పూర్తి చేద్దాం. టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే, నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు. అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సంవత్సరం లోపే దాన్ని నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి. అలాగే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మన మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధుల్ని నేను సమకూర్చి మీకు పరమశివుడి ఆశీస్సులు ఉండేలాగా మనందరికీ ప్రయత్నం నేను చేస్తాను. ఏంటమ్మా మీ లెటర్స్ ఇవన్నీ ఏం రాశారు లోపల? ఇవన్నీ చదివి మీకు పంపిస్తాను. అలాగే కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్ సోదరులందరికీ కూడా జీవో 20,000 ఏదో పెట్టారు. కొత్తగా వచ్చిన జీవో స్పాట్ క్యాష్ అనేది మీరు చెప్తా ఉన్నారు. దీన్ని ఒకసారి అధికారులతో మాట్లాడి, ఇలాంటి పిచ్చి పనులు వాళ్ళు చాలా చేశారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం మనం, అందుకని దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి ఒకసారి అధికారులతో మాట్లాడి, మీరు ఇబ్బంది పడకుండా దీని మీద ఒక ప్రయత్నం చేస్తాను. అంతేగాని మీరు నన్ను రోడ్డు మీద ఆపేసి గొడవలు పెట్టుకోకండి నాతో. ఒకసారి ప్రేమ ఎక్కువ ఉన్న చోట ఏమైపోతుందో హక్కు వచ్చేస్తుంది. సో ఆ హక్కుతో అంటే ముఖ్యంగా నేను పర్యటనలోకి వచ్చినప్పుడు వచ్చే ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు. సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువు ఉంటుంది.
అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుందని. అంటే మీరు మన అభిమానులు కానీ మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ఎస్పీజీ గ్రూప్ కూడా, ప్రధానమంత్రి భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజీ వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే, మీ వాళ్ళతో మేము పడలేం. ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా, మేము కాశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు ఇబ్బంది ఉండదు, మాకు భయం ఉండదు. కానీ మీరున్న సభలకి రావాలి, మీ జనంతో రావాలి అంటే మీ ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు మాకు. మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు, అంటే ప్రేమ చూపించిన అలాగే ఉంటుంది మీది. చాలా రా లవ్ మీద. అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉంటుంది. అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లి పండుగ 2.0 చేసుకోగలుగుతున్నాం. కానీ మీరే లేకపోతే, మీ ఉత్సాహమే లేకపోతే, మీ తెగింపే లేకపోతే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కాదు. గంటాపదంగా చెప్పలేదు. పల్లి పండుగ గురించి చెప్పబోయే ముందు ముఖ్యంగా ఇక్కడున్న జెన్జీ 20 ఏళ్ళు 2000 తర్వాత పుట్టిన పిల్లలు, యువత, నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. అది ఆఖరిలో చెప్తాను. మీ భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను. మిగతా వారి సంగతి నాకు తెలియదు, కానీ నా వరకు నేను చెప్పుకోగలను. నేను చాలా 15 సంవత్సరాలు ప్రైమ్ కెరీర్ నాది. 2003, 2004, 2005 నుంచి నా జస్ట్ కెరీర్ టేకాఫ్ అవుతా ఉంది. ఎవరైనా సరే ఒక 50-55 ఏళ్ళు వచ్చాక పాలిటిక్స్ గురించి ఆలోచిస్తారు. నేను ఎర్లీ 20s 20 వయసులో ఉన్నప్పుడు ఆలోచించాను. దేనికంటే నేను వచ్చే తరం కోసం ఆలోచించాను, పుట్టబోయే తరం కోసం ఆలోచించాను. ఆ అనుభవమే, ఆ నిర్ణయమే నన్ను మీకోసం అండగా నిలబడేలా చేసింది. మీకోసం మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, ఎలాంటి నయా భారత్ని కోరుకుంటున్నారు, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, పథకాలు ఉండాలి, ఉచిత పథకాలు ఉండాలి, వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. కేవలం పథకాలనే నమ్మి, కేవలం ఉచిత పథకాలనే నమ్మి, కేవలం వెల్ఫేర్ స్కీమ్స్నే నమ్మి ముందుకెళ్తే అది ఎంతవరకు సాధ్యపడద్దో నాకు తెలియదు. ఎందుకంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్సే ఓట్లు తీసుకురావు. బీహార్లో కూడా మనం చూసాం. బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కరు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్నీ చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే, ఈ జనరేషన్ మేల్కొంది, ఈ జెన్జీ, ఈ కొత్త తరం మేల్కొంది. మేము మిమ్మల్ని రకరకాలుగా విడగొట్టి విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది నేను 2004లో నేను గ్రహించాను. పుట్టే తరం, పుట్టబోతున్న తరం కొత్త తరం, అది నవతరం, అది రక్తాలు సలసల కాగే యువతరం. అది మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను.